నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రానున్న నెల రోజుల్లో ప్రభుత్వ పథకాలకి సంబంధించి తాజా లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇందులో మహిళలకి సంబంధించి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు రేషన్ సరుకుల పంపిణీ, అలాగే కొత్త రేషన్ కార్డులు, అలాగే వాలంటీర్స్ రిక్రూట్మెంట్ మరియు ఇళ్ల పట్టాలకి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనకి ఉచిత బస్సు రవాణా గురించి రవాణా శాఖ మంత్రి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయాల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా, ఈ ఒక్క హామీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరొక నెల రోజుల లోపల ప్రారంభిస్తామని ఈ రోజున రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక 10 రోజుల్లో ఒక కమిటీ వేస్తున్నట్లు, ఈ యొక్క కమిటీలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నట్లు, త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో జూలై 17వ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక రూల్స్ అంటూ ఏమీ లేవు. తప్పనిసరిగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. మీకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు కానీ, ఫోటో ఉండే ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ ఏదైనా సరే తీసుకుని వెళ్ళినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసి 0 బిల్తో ఉచిత ప్రయాణ టికెట్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పించడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డెలివరీకి సంబంధించిన ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే వాహనాల గురించి, అలాగే రేషన్ కార్డులకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే, ముందుగా ఈ యొక్క డోర్ డెలివరీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎండిఏ వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వాహనాలు తొలగించాలా వద్దా అని త్వరలో ఒక అధ్యయనాన్ని అయితే చెప్పబోతున్నట్లు, ఎవరైతే ఈ యొక్క ఎండిఏ వాహనాలకి సంబంధించిన డ్రైవర్స్ ఉన్నారో వారితో మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులు అన్ని నిలిపివేసి కేవలం బియ్యం మాత్రమే అందజేస్తూ ఉండగా, ప్రస్తుతం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్లో భాగంగా వచ్చే నెల అంటే జూలై 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీలో ఖచ్చితంగా కందిపప్పు ఉండాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గతంలో రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా బాగా అవినీతి జరిగిందని, కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేశారని, కానీ ప్రస్తుతం రేషన్ సరుకుల పంపిణీలో కొత్తగా మరికొన్ని సరుకులు యాడ్ చేయబోతున్నట్లు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్స్ కి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఒత్తిడి మరియు బెదిరింపుల కారణంగా కొంతమంది వాలంటీర్స్ అయితే తమ జాబ్స్ కి బలవంతంగా రిజైన్ చేయడం జరిగింది. దాని గురించి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి సంబంధిత అధికారుల మీద కంప్లైంట్ ఫైల్ చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. మీకు అన్యాయం జరిగిందని కన్ఫర్మ్ అయితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి మీ విధుల్లోకి తీసుకుంటామని, వారి మీద చర్యలు తీసుకుని మీ వాలంటీర్స్ ఉద్యోగాల మీద మీకు ఇవ్వడం జరుగుతుంది అని కూటమి నాయకులు తెలియజేయడం జరిగింది. లేదా మీరు కావాలని రాజీనామా చేసి ఉంటే మాత్రం మీకు వాలంటీర్స్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వమని తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో కేవలం 6,80,000 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇల్లు అనేది పూర్తి చేశారని, కేంద్ర ప్రభుత్వం 20,60,000 మందికి సంబంధించి ఇల్లు అయితే మంజూరు చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు అనేది పునాది దశలోనే ఆగిపోయినట్లు, ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు మొదలు పెట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన కొల్లు పార్థసారథి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి కొంత మేరకు ప్రభుత్వం అయితే ఆదుకుంటుందని, అలాగే రానున్న రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే హామీల్లో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి
ఈ వీడియోలో అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మరియు వాలంటీర్స్ కి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అలాగే రేషన్ సరుకులకు సంబంధించిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రానున్న నెల రోజుల్లో ప్రభుత్వ పథకాలకి సంబంధించి తాజా లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇందులో మహిళలకి సంబంధించి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు రేషన్ సరుకుల పంపిణీ, అలాగే కొత్త రేషన్ కార్డులు, అలాగే వాలంటీర్స్ రిక్రూట్మెంట్ మరియు ఇళ్ల పట్టాలకి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనకి ఉచిత బస్సు రవాణా గురించి రవాణా శాఖ మంత్రి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయాల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా, ఈ ఒక్క హామీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరొక నెల రోజుల లోపల ప్రారంభిస్తామని ఈ రోజున రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక 10 రోజుల్లో ఒక కమిటీ వేస్తున్నట్లు, ఈ యొక్క కమిటీలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నట్లు, త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో జూలై 17వ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక రూల్స్ అంటూ ఏమీ లేవు. తప్పనిసరిగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. మీకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు కానీ, ఫోటో ఉండే ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ ఏదైనా సరే తీసుకుని వెళ్ళినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసి 0 బిల్తో ఉచిత ప్రయాణ టికెట్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పించడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డెలివరీకి సంబంధించిన ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే వాహనాల గురించి, అలాగే రేషన్ కార్డులకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క డోర్ డెలివరీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎండిఏ వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వాహనాలు తొలగించాలా వద్దా అని త్వరలో ఒక అధ్యయనాన్ని అయితే చెప్పబోతున్నట్లు, ఎవరైతే ఈ యొక్క ఎండిఏ వాహనాలకి సంబంధించిన డ్రైవర్స్ ఉన్నారో వారితో మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులు అన్ని నిలిపివేసి కేవలం బియ్యం మాత్రమే అందజేస్తూ ఉండగా, ప్రస్తుతం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్లో భాగంగా వచ్చే నెల అంటే జూలై 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీలో ఖచ్చితంగా కందిపప్పు ఉండాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గతంలో రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా బాగా అవినీతి జరిగిందని, కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేశారని, కానీ ప్రస్తుతం రేషన్ సరుకుల పంపిణీలో కొత్తగా మరికొన్ని సరుకులు యాడ్ చేయబోతున్నట్లు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్స్ కి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఒత్తిడి మరియు బెదిరింపుల కారణంగా కొంతమంది వాలంటీర్స్ అయితే తమ జాబ్స్ కి బలవంతంగా రిజైన్ చేయడం జరిగింది. దాని గురించి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి సంబంధిత అధికారుల మీద కంప్లైంట్ ఫైల్ చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. మీకు అన్యాయం జరిగిందని కన్ఫర్మ్ అయితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి మీ విధుల్లోకి తీసుకుంటామని, వారి మీద చర్యలు తీసుకుని మీ వాలంటీర్స్ ఉద్యోగాల మీద మీకు ఇవ్వడం జరుగుతుంది అని కూటమి నాయకులు తెలియజేయడం జరిగింది. లేదా మీరు కావాలని రాజీనామా చేసి ఉంటే మాత్రం మీకు వాలంటీర్స్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వమని తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో కేవలం 6,80,000 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇల్లు అనేది పూర్తి చేశారని, కేంద్ర ప్రభుత్వం 20,60,000 మందికి సంబంధించి ఇల్లు అయితే మంజూరు చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు అనేది పునాది దశలోనే ఆగిపోయినట్లు, ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు మొదలు పెట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన కొల్లు పార్థసారథి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి కొంత మేరకు ప్రభుత్వం అయితే
ఆదుకుంటుందని, అలాగే రానున్న రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే హామీల్లో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మరియు వాలంటీర్స్‌కి సంబంధించి, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి, అలాగే రేషన్ సరుకులకు సంబంధించిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.